Hello, good afternoon. Welcome to the paper number 12, explanation of General Studies for SSC CGL Tier 1 model. So let us start with the 26th question now. HIV, human immunovirus, often changes in shape due to the presence of an enzyme called reverse transcriptase. దీని గురించి ఇంతకుముందు చెప్పాను ఒకసారి సందర్భం వచ్చినప్పుడు ఆర్ఎన్ఏతో వైరస్ ప్రవేశించి మన ఏదైతే హోస్ట్ సెల్ ఉందో అటాక్ చేసిన సెల్ దానికి సంబంధించిన డిఎన్ఏని కాపీ చేసి రివర్స్లో ట్రాన్స్క్రిప్టేస్ చేసి ఆ టైప్ డిఎన్ఏని తయారు చేసి ఎక్స్పెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎంజైమ్ పేరు రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ అంటాం. నెక్స్ట్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూస్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్. ఇది ఎస్పెషల్లీ జనరేటర్స్ కోసం వాడతాం. జనరేటర్స్తో ఇండ్యూస్డ్ కరెంట్ అనే కాన్సెప్ట్. ఆ ఇండ్యూస్డ్ కరెంట్లో ఒక కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కండక్టర్ ఎలా మూవ్ అవుతుంది అనే దానికి సంబంధించిన విశేషం ఇది ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అని. సో ఇండ్యూస్డ్ కరెంట్కి సంబంధించింది ఇది. ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ వ్యాట్ కదా, పవర్కి యూనిట్ వాట్. జేమ్స్ వ్యాట్ పేరు మీద పెట్టారు కదా ఇది. తర్వాత వోల్ట్కి వచ్చేటప్పటికి వోల్ట్ ఈజ్ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్ట్. కిలో వ్యాట్ అవర్ ఇది ఎస్ఐ యూనిట్ కదా, ఎనర్జీకి ఎస్ఐ యూనిట్ కిలో వ్యాట్ అవర్ అనేది. యాంపియర్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్గా వాడతాం మనం. నెక్స్ట్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ డ్రై కండిషన్స్ ఈజ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ 10⁴ ఉంటుంది. అంటే 10⁴ అంటే 10,000, దాదాపు 10,000 ఓమ్స్ ఉంటుంది. అదే వెట్ బాడీ ఉందనుకోండి, అది దాదాపు 1000కి పడిపోతుంది అప్పుడు. సో ఏది ఏమైనా సరే అరౌండ్ 300 ఓమ్స్ నుంచి 1000 ఓమ్స్కి పడిపోతుంది వెట్ బాడీ అయితే. డ్రై కండిషన్స్ అయితే 10,000 ఓమ్స్ దాకా రెసిస్టెన్స్ ఉంటుంది మన బాడీకి. Next, certain substances lose their electrical resistance completely at super low temperatures. Such substances are called superconductors. This is critical temperature kada, critical temperature where the resistance becomes zero, absolutely zero avutundi. Alanti vaatini you call them as superconductors antam. Next, the section of the CPU that selects, interprets and monitors the execution of a program instruction is the control unit. Endante control unit interpret అంటే అది ఏంటి, ఆ వచ్చిన ఇంపల్స్ ఉంది కదా ఎలక్ట్రికల్ సిగ్నల్, ఆ వచ్చిన దాన్ని తీసుకొని దాన్ని ఇంటర్ప్రిట్ చేసి అది ఏఎల్యూకి వెళ్ళాలా, మెమరీ యూనిట్కి వెళ్ళాలా, ఎటు డైరెక్షనల్ చేయాలని ఆ టైప్ మూమెంట్ ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత కంట్రోల్ యూనిట్. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్ ది వరల్డ్స్ ఫస్ట్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఇన్ ది మార్కెట్? ఎవరు? ఎప్సాన్, 1981లో. అయితే ఫస్ట్ కమర్షియల్లీ అవైలబుల్ ల్యాప్టాప్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే తోషిబా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అసలు జనరల్గా ల్యాప్టాప్ అనే కాన్సెప్ట్ని ఎప్సాన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. కమర్షియల్ ల్యాప్టాప్ని తోషిబా ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్, బ్రాస్ దేనివల్ల ఎలాయ్? అది కాపర్ అండ్ జింక్ రెండు కలిపితే వచ్చే ఎలాయ్ని యూ కాల్ ఇట్ యాజ్ బ్రాస్. అదే కాపర్ అండ్ టిన్ కలిపామనుకోండి యూ గెట్ బ్రాంజ్ వస్తుంది. రైట్. నెక్స్ట్, which is the purest commercial form of iron? Purest commercial form of iron is wrought iron కదా. wrought ironలో అరౌండ్ 0.08% నుంచి 0.12 మ్యాక్సిమం అక్కడ దాకా కార్బన్ కంటెంట్ ఉంటుంది దాంట్లో. సో wrought iron అనేది దీనికి ది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కమర్షియల్ ఐరన్ అది. నెక్స్ట్, ఇన్ గ్యాల్వనైజేషన్ ఐరన్ ఈస్ కోటెడ్ విత్, తెలుసుగా ఐరన్ తుప్పు పట్టకుండా రస్టింగ్ అవ్వకుండా గ్యాల్వనైజేషన్ చేస్తాం. అందులో ఏం వాడతాం మనం? జింక్ వాడతాం, జింక్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ సొల్యూషన్? సొల్యూషన్ అనేది ఒక హోమోజీనస్ మిక్సర్ కదా. సొల్యూషన్లో ఏం జరుగుతుందంటే ఈ హోమోజీనస్ మిక్సర్లో ఒక మైనర్ కాంపోనెంట్ ఉంటుంది, దాన్ని మనం సొల్యూట్ అంటాం. ఈ సొల్యూట్ వెళ్ళి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మేజర్ కాంపోనెంట్లో, దాన్ని సాల్వెంట్ అంటాం మనం. సో ఈ సొల్యూట్ విచ్ ఇస్ అ మైనర్ కాంపోనెంట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఏ మేజర్ కాంపోనెంట్ కాల్డ్ సాల్వెంట్. అలా హోమోజీనస్ మిక్సర్ని యూ కాల్ ఇట్ ఏ సొల్యూషన్ అనే పేరుతో పిలుస్తాం. Next, the cells which are closely associated and interacting with the guard cells are called subsidiary cells. See, plant epidermis మనం తీసుకుంటే, అంటే స్కిన్ టైప్ ఎపిడర్మిస్ కనుక మనం తీసుకుంటే దాంట్లో మనకి పేవ్మెంట్ సెల్స్ ఉంటాయి, గార్డ్ సెల్స్ ఉంటాయి, సబ్సిడరీ సెల్స్ ఉంటాయి. సో గార్డ్ సెల్స్కి దగ్గరగా ఉండేవి సబ్సిడరీ సెల్స్. నెక్స్ట్, కన్వర్షన్ ఆఫ్ స్టార్చ్ ఇంటూ షుగర్ ఈజ్ ఎసెన్షియల్ ఫార్ స్టొమాటల్ ఓపెనింగ్. ప్లాంట్లో స్టొమాటాస్ ఉంటాయి కదా ఓపెనింగ్స్, అందులో నుంచి ట్రాన్స్పిరేషన్ వాటర్ లాస్ జరుగుతుంది. సో ఆ స్టొమాటల్ ఓపెనింగ్ అవ్వాలి అంటే కన్వర్షన్ ఆఫ్ స్టార్చ్ ఇంటూ షుగర్ జరగాలి. అలా జరిగితేనే ఇంక్రీజ్ ఆఫ్ ది షుగర్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల అవుటర్ వాల్స్ ఏవైతే థిన్గా ఉంటాయో బల్జ్ అవుతాయి. ఆ బల్జ్ అవడం వల్ల ఓపెనింగ్ వస్తుంది, ఆ ఓపెనింగ్లో నుంచి వాటర్ లాస్ జరుగుతుంది. సో స్టొమాటల్ ఓపెనింగ్ కోసం అది కావాలి. సాయిల్ ఎరోజన్ కెన్ బి ప్రివెంటెడ్ బై, ఇప్పుడు చూడండి బర్డ్ పాపులేషన్ పెరిగితే సాయిల్ ఎరోజన్ ఆగుతుందా? ఆగదు. రిమూవల్ ఆఫ్ వెజిటేషన్, ఇంకా ఉన్న చెట్లు కొట్టేస్తే సాయిల్ ఎరోజన్ అవుతుందా? ఇంకా పెరుగుతుంది. ఓవర్ గ్రేజింగ్, ఎక్కువ పశువులు మేత వేసేసే అనుకోండి, అక్కడ కూడా ఉన్న వెజిటేషన్ పోవడం వల్ల సాయిల్ ఎరోజన్ పెరుగుతుంది. సో సాయిల్ ఎరోజన్ తగ్గాలంటే ఏం చేయాలి? మనం ఎఫారెస్ట్రేషన్ చేయాలి, కొత్తగా చెట్లు నాటాలి.
న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏంటది? డస్ట్ స్టామ్స్. మనం ఇక్కడ పెద్దగా డస్ట్ స్టామ్ చూడంగానే ఢిల్లీ అటు సైడ్ కూడా వస్తాయి, రాజస్థాన్ నుంచి, థార్ డెజర్ట్స్ నుంచి, అక్కడ నుంచి డస్ట్ స్టామ్స్ అవి వస్తాయి. వరుసవు మొత్తం ఇసుక అంతా లేస్తుంది, అరగంట గంట పాటు అది అట్లానే ఉంటుంది. న్యాచురల్ పొల్యూటెంట్స్ ఆఫ్ ఎయిర్ అవి. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ జెనెటికలీ మాడిఫైడ్ వెజిటబుల్ ఈస్ బీయింగ్ మేడ్ అవైలబుల్ ఇన్ ఇండియా ఇన్ ద మార్కెట్, దట్ ఈస్ బ్రింజాల్. 2-3 జిఎం వెరైటీస్ని మాహికో కంపెనీ ఉన్నారే, మాహికో వాళ్ళు లాంచ్ చేయాలని ప్రయత్నం చేశారు. అయితే దీని మీద చాలా పెద్ద గొడవ దీన్ని టెంపరీగా ఆపమని గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. బుల్స్ ఐ ఈజ్ యూజ్డ్ ఇన్ ద గేమ్ ఆఫ్ షూటింగ్. ఇప్పుడు షూటింగ్ చేసేటప్పుడు ఆ టార్గెట్లు ఉంటాయి కదా, రింగ్స్, ఆ రింగ్స్లో మధ్యలో రెడ్ కలర్ రింగ్ ఉంటుంది సెంటర్లో, దాట్ ఈస్ కాల్డ్ ది బుల్స్ ఐ. సో దాన్ని కొడితే హైయెస్ట్ పాసిబుల్ పాయింట్స్ వస్తాయి. సో అందుకని హిట్టింగ్ ద బుల్స్ ఐ అంటారు, ఒక ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫ్రేజల్ వెబ్ టైప్లో. సో హిట్టింగ్ ద బుల్స్ ఐ అంటే ఎగ్జాక్ట్ టు ద పాయింట్ చేసామని అర్థం. నెక్స్ట్, యాజ్ పర్ న్యూస్ పేపర్స్ రిపోర్ట్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ గవర్నమెంట్ స్టేక్ విల్ బి డిస్ఇన్వెస్టెడ్ ఇన్ రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్? 10%. ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ ఈజ్ నథింగ్ బట్ వైజాగ్ స్టీల్ అమ్మ. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ని మనం వైజాగ్ స్టీల్ అనే పేరుతో వింటాం. 10% అందులో స్టేక్ని డైల్యూట్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్. పాబ్లో పికాసో, మైకెలాంజెలో, దెన్ లియోనార్డో డావిన్సీ, వీళ్ళందరూ ఫేమస్ పెయింటర్స్. సో పికాసో ఈజ్ అ ఫేమస్ పెయింటర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? దట్ ఈస్ స్పానిష్ కదా. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రెగ్యులేటర్ ఆఫ్ ది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా? దట్ ఈస్ సెబీ. స్టాక్ మార్కెట్కి సంబంధించి, కంపెనీలకు సంబంధించి, మ్యూచువల్ ఫండ్స్కి వాటికి సంబంధించి క్రెడిట్ రేటింగ్స్ ఇస్తారు. ఐసీఆర్ఏ లాంటి వాళ్ళు ఆ క్రెడిట్ క్రిసిల్లో ఒకటి అవి. వాటికి సంబంధించిన రెగ్యులేటర్ ఎవరు అంటే సెబీనే. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు బి లిస్టెడ్ ఇన్ నాస్డాక్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్. నాస్డాక్ అంటే ఫుల్ ఫామ్ అది. అందులో ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఏది లిస్ట్ అయింది? ఇన్ఫోసిస్. ఆర్ఆర్బీస్ ఆర్ ఓన్డ్ బై, గ్రామీణ బ్యాంకుల్లో ఎవరికి షేర్లు ఉంటాయమ్మా? సెంట్రల్ గవర్నమెంట్కి షేర్ ఉంటుంది 50%, స్టేట్ గవర్నమెంట్కి షేర్ ఉంటుంది 15%, స్పాన్సర్ బ్యాంకుకి షేర్ ఉంటుంది 35%. సో జాయింట్లీ బై ఆల్ ఆఫ్ దెమ్ అవన్నీ. నెక్స్ట్, ది మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీస్ అనౌన్స్డ్ బై విచ్ ఆర్ ద ఫాలోయింగ్? ఇందాక వచ్చే సందర్భంలో చెప్పారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు విషయం కేర్ఫుల్గా వినండి. ఇంతకుముందు మానిటరీ పాలసీ వాజ్ ది ఇండిపెండెంట్ ప్రెరగేటివ్ ఆఫ్ ఆర్బీఐ. అండ్ మానిటరీ పాలసీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రైస్ స్టెబిలిటీ, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసి ప్రైస్ స్టెబిలిటీ తీసుకురావడం అనేది మానిటరీ పాలసీకి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అది ఇంతకుముందు ఆర్బీఐ ఇండిపెండెంట్గా చేసేది, గవర్నమెంట్తో సంబంధం లేకుండా. అయితే ఇప్పుడు 2016 తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మానిటరీ పాలసీ మీద నిర్ణయం తీసుకోవడం కోసమని మానిటరీ పాలసీ కమిటీ ఏమైనా ఒకటి వేశారు కొత్తగా. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 ఉంటారు. ఈ 6లో 3 ఆర్బీఐ నుంచి వస్తారు, 3 గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. వీళ్ళందరూ కలిసి ఈ ఉన్న సిఆర్ఆర్ రేటు, ఎస్ఎల్ఆర్ రేట్లు అంటే పెంచాలా తగ్గించాలా అనే దాని గురించి డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పుడు మానిటరీ పాలసీ రివ్యూ జరిగి ఇప్పుడు ఎస్ఎల్ఆర్ మార్చిన ఆ సందర్భంలో ఉర్జిత్ పటేల్, ఇఫ్ యూ అబ్జర్వ్ హిస్ స్పీచ్, అందులో ఆయన మెన్షన్ చేశారు ప్రత్యేకంగా, ఏమని? మానిటరీ పాలసీ కమిటీలో ఈ మిగతా రెపో రేట్లు, రివర్స్ రెపోర్ట్లు మార్చకూడదు అనే దాని మీద డివైడెడ్ ఒపీనియన్ ఉంది అని చెప్పి. సో అందుకే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అలైన్మెంట్ ఆఫ్ పాలసీస్ జరగాలి. అంటే గవర్నమెంట్ ఓ పక్క, ఆర్బీఐ ఓ పక్క ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే, ఎలా పడితే అలా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇద్దరికి నష్టం. సో అందుకని అలైన్మెంట్ జరగడం కోసమని గవర్నమెంట్ కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీ విషయాల్లో కలెక్ట్ చేసుకుంటుంది. అయితే దీని మీద చాలామంది క్రిటిసిజం చేశారు, అది వేరే సంగతి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ డిటర్మినింగ్ నేషనల్ ఇన్కమ్? నేషనల్ ఇన్కమ్ చేయడం కోసం మనం ఇన్పుట్ మెథడ్ వాడతాం, అవుట్పుట్ మెథడ్ వాడతాం, ఇన్కమ్ మెథడ్ వాడతాం, ఎక్స్పెండిచర్ మెథడ్ వాడతాం. బట్ దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. ఆ పేరుతో లేదు అక్కడ. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్. వాట్ డస్ ది టర్మ్ ఆర్ లెటర్ ఈ డినోట్స్ ఇన్ ఈ బ్యాంకింగ్ అని అడిగారు. ఈ బ్యాంకింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్. అయితే ఈ కామర్స్, ఈ బ్యాంకింగ్ ఎలక్ట్రానిక్ అని అర్థం. ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్. So that is about paper number 12. If you still have any questions, you put it in the comment section. Thank you.